తెలంగాణ గెజిట్ అధికారుల రాష్ట్ర సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణకు ఇచ్చేసిన మన అందరి ఆరాధ్య దైవం యంగ్ అండ్ డైనమిక్ తెలంగాణ లీడర్ మరియు మన ముఖ్యమంత్రి గారు మన రేవంత్ అన్న. అన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తిగా ఆరాధిస్తున్నాం, ప్రభుత్వంగా ఆరాధిస్తున్నామన్న. అన్నిట్లో కూడా మీరు రోల్ మోడల్గా మా అధికారుల కంటే కూడా మీరు 24 అవర్స్లో ఏ రోజు ఎక్కడ చూసినా ఏదో పని చేస్తూనే ఉన్నారు. మీకు ప్రత్యేకంగా మా తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమకారులుగా అధికారులుగా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన, అదేవిధంగా జేఏసీ 15,25,000 మంది ఉద్యోగుల తరఫున మీకు తల వంచి నమస్కారం చేసుకుంటూ, ముఖ్యంగా మేము అడిగేది మీకు తెలియని సమస్య కాదు. మా మీద కింది స్థాయిలో ఆ డిఏ విషయం కావచ్చు, పిఆర్సీ కావచ్చు, హెల్త్ కార్డ్స్ కావచ్చు, సిపిఎస్ కావచ్చు, క్షుద్ర పూజలు చేస్తున్నారన్న వాట్సాప్లో. కాకపోతే మీరు అతీత శక్తి కాబట్టి మీకేం కాదు, కానీ మాకైతే ఇబ్బందిగా ఉందన్న. టాప్ ప్రయారిటీ బేసిస్లో రిటైర్డ్ వాళ్ళని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి ఇంకొక మాట కూడా ఈయన అన్నాడు ఏలూరు శ్రీనివాసరావు ఏమన్నాడు, వాట్సాప్లో మొత్తం క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు సార్ అందరూ. అంటే నాబోటి వాళ్ళు, అడుగుతున్న వాళ్ళు, ప్రశ్నిస్తున్న వాళ్ళు, మేము క్షుద్ర మాంత్రికులం, మేము పూజలు చేస్తాం, రేవంత్ రెడ్డి గారి వినాశనం కోరుకుంటాం. ఏలూరు శ్రీనివాసరావు గారు ఒక్కరే ఆయన శ్రేయస్సును కోరుకుంటారు, సంక్షేమం కోరుకుంటారు. ఏం పద్ధతి అండి నీది? ఎక్కడ మాట్లాడి నేర్చుకున్నావు? అంటే క్షుద్ర పూజలు చేసే వాళ్ళగా కనబడ్డామా మేము? ప్రభుత్వ శ్రేయోభిలాషులు మేం కాదా? నువ్వు ఒక్కడివే శ్రేయోభిలాషవా? ఆ విధానం మార్చుకోండి, ఆ పద్ధతి మార్చుకోండి. ఇక ముందైనా ప్రజాస్వామ్యం బద్ధంగా పోకపోతే ముఖ్యమంత్రి గారికి ఏ రకంగా గుణపాఠం చెప్పాలో తెలంగాణ ప్రజానీకం కాసుకొని కూర్చుంది. అందులో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్స్ ముందు వరుసలో ఉంటారు. రేపు జరగబోతున్న మున్సిపల్ ఎన్నికల్లో తడాక సత్తా ఏందో చూపిస్తారు. రెండోది ఏలూరు శ్రీనివాసరావు కూడా ఇదే వైఖరితో తన వ్యవహార నాయకత్వం కనుక ఉంటే ఖచ్చితంగా మేము వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మీరు నైతికంగా రాజీనామా చేస్తారా, పదవి నుంచి తప్పుకుంటారా, తప్పుకోరా అనేది మారం జగదీశ్వర్ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సోదర ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఉపాధ్యాయ సంఘాలకు సెక్రటరీ జనరల్ అవకాశం ఇవ్వండి. అందులో ఏ సంఘానికి ఇచ్చినా మాకేం బాధ లేదు. ఇలాంటి తాబేదారు మతలబుగాలు దళారీ వ్యవస్థ నాయకులకు మీరు బాధ్యతలను తప్పించండి.